జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్స్ సంబంధించి చాలా బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఎవరంటే వాళ్ళు తత్కాల్ టికెట్స్ ఇంతకు ముందులాగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదనమాట. కంపల్సరీ ఎవరైతే తత్కాల్ టికెట్స్ రెగ్యులర్గా బుక్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా వన్ టైం అయినా బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఐఆర్సిటీసీ యాప్లో ఉన్న ప్రొఫైల్ కానీ లేకపోతే ఐఆర్సిటీసీ వెబ్సైట్కి కానీ వెళ్ళి కంపల్సరీ దాంట్లో మీ ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు లింక్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ వెరిఫై చేసి ఆధార్ వెరిఫైడ్ అని చెప్పేసి మా స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు మీకు అప్డేట్ ఉంటుంది అనమాట మీ ప్రొఫైల్లో. సో అట్లా వెరిఫై అయిన ఆధార్ యూజర్స్ మాత్రమే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోగలరు అనమాట. ఎవరైతే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకోలేదు అకౌంట్లో, వాళ్ళు ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే మీరు లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ప్రొఫైల్ సెక్షన్లో మీకు లింక్ యువర్ ఆధార్ అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్ యువర్ ఆధార్ మీద క్లిక్ చేసి మీరు ఆధార్ నెంబర్ ఇస్తే మీకు ఆధార్ బేస్డ్ ఓటీపీ అయితే వస్తుంది. మీకు ఆధార్కి మొబైల్ ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీరు తత్కాల్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆఫ్లైన్ కౌంటర్కి వెళ్ళినా కూడా మీ ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో వాళ్ళు టికెట్ బుక్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే మీరు అది వ్యాలిడ్ చేసిన తర్వాత తత్కాల్ టికెట్ అయితే బుక్ అవుతుంది అనమాట. సో ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కంపల్సరీ ఆధార్ వెరిఫై ఉండాలి. సో వాళ్ళు మాత్రమే చేయడానికి ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఎవరైతే ఏజెంట్స్ ఈ తత్కాల్ టికెట్స్ దందా చేస్తున్నారో దాన్ని స్టాప్ చేయడం కోసం, ఎవరైతే యాక్చువల్గా అవసరం ఉంది టికెట్స్ అనే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకుంటారు అని చెప్పేసి ఐఆర్సిటీసీ ఈ చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మన వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి.